నమస్తే. ఈరోజు గాంధీ మహాత్ముడి జయంతి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్య భారతం అని కానివ్వండి, స్వేచ్ఛా భారతం కానివ్వండి, ఎంతోమంది మహానుభావుల గాంధీ మహాత్ముడు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి త్యాగనిరతి వల్ల మనం ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. స్వతంత్ర భారతంలో బ్రతకగలుగుతున్నాం. చాలా గ్రేట్ మ్యాన్. చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు. సో ఒక ధర్మ నిబద్ధతతో నడిచిన జీవితాలు వాళ్ళు. ఈరోజు ఎందుకో మా నాన్నగారు పదే పదే గుర్తొస్తున్నారు. గాంధీ గారు అనగానే మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్. మా నాన్నగారి పేరు శ్రీరాములు గారు. కళాకారులు, గాయకుడు, కవి, రచయిత, ఆర్య సమాజ్ కార్యకర్త. ఇటు స్వాతంత్రోద్యమాల్లో, అటు నిజాం నిరంకుశ పరిపాలనా వ్యతిరేకిగా, ఇటు సంఘ సంస్కరణ ఉద్యమాల్లో, ఎన్నో జాతీయ ఉద్యమాల్లో, రాష్ట్ర ఉద్యమాల్లో ఇన్నిట్లోనూ పోరాటం చేసి కలం పులిగా గర్జించి ఒక శక్తిగా, ఒక సమున్నత వ్యక్తిగా ఎంతోమంది కుర్రవాళ్ళని, ఎంతోమంది అప్పటి యువకుల్ని ఉత్తేజపరిచి చైతన్య దిశగా పయనింపచేసి స్వాతంత్ర్య ఇచ్చని వాళ్ళలో కలగచేసి ఒక కవిగా, గాయకుడిగా ఎంతో గొప్పవారు చేశారు మా నాన్నగారు. సో మా నాన్నగారు గాంధీ గారి అడుగుజాడలో నడిచారు. గాంధీ గారు మాట ఆయనకు శిరోధార్యం. ఆల్మోస్ట్ ఒక దేవుళ్ళ చూసేవారు మా నాన్నగారు. సో మహాత్ముని అందరూ బాపు గారు, బాపూజీ అని పిలిచేవారు. మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను బాపూజీ అని పిలిచేవారు. సో మా నాన్నగారి మాట, మా నాన్నగారి పిలుపు పదే పదే గుర్తుకొచ్చి మా నాన్నగారు రాసిన, గాంధీ గారి మీద రాసిన పాట గుర్తొచ్చింది. అది మీకు వినిపిస్తాను. హే మహాత్మా జగదాత్మ, నిన్ననవలే నిజ పరమాత్మ. హిందుగావు, ముస్లింబుగావు, ఈసాయి ఇంకేమో కావు. నిన్నేమని ఎందు మహాత్మ, నిన్ననవలే మానవతాత్మ. సత్యమహింస నీ హత్యారు, ప్రపంచ ఇతిహాసముకే వేరు. ఏ సమయోచిత చరితాత్మ, నిన్ననవలే మానవతాత్మ. పతిత పావనమే నీ ప్రార్థన, ప్రేమ పరస్పరమౌ నీ కీర్తన. హే సమత భావ కవితాత్మ, నిన్ననవలే మానవతాత్మ. హే మహాత్మా జగదాత్మ, నిన్ననవలే నిజ పరమాత్మ. నీ నిష్కపట కృషి ప్రతిఫలము, గానం వరిచె నిఖిల జగతలము. హే అతులిత యశ నిఖిలాత్మ, నిన్ననవలె మానవతాత్మ. మీ సద్భావ ప్రభావ జన్మము, మా భువినే అయినందుకు నిజము. గర్విస్తిమి గాంధీ మహాత్మ, నిన్ననవలె మానవతాత్మ. నీ మహత్వ ఝరులున్న శరీరము, నిల్వున గాలిచి జగతిలో మేము. ముఖమెత్తేదెట్లు దయాత్మ, నిన్ననవలె మానవతాత్మ. గాంధీ గారి గురించి మా నాన్నగారు ఆ కాలంలో రాసిన ఈ పాట గుర్తుకొచ్చింది. అది మీతో నేను పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మహాత్ముని, సుభాష్ చంద్రబోస్ని, భగత్ సింగ్ని మనం తెలుసుకున్నాం. మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ విషయాలని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా, అన్నం ప్లేట్లోకి వచ్చిందంటే అవి పొలం, వడ్లు, రైతులు, ఇంత ట్రావెల్ ఉంటుందని. అలాగే మనం ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం వెనుక కూడా ఎంతో ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం గురించి ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి చెప్పండి. మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు.